ఫైనల్లీ మన ఇండియా 3వ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది అండ్ ఇది మనకి 7th ఐసీసీ ట్రోఫీ. సరిగ్గా 25 years బ్యాక్ ఇండియాపై న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ గెలిచింది. లాస్ట్ ఇయర్ జరిగిన న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్ మనని క్లీన్ స్వీప్ చేసింది అండ్ ఆ తర్వాత బీజీటీలో మన వాళ్ళు అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. అప్పుడు పబ్లిక్ ఏ ప్లేయర్స్ని అయితే విమర్శించారో ఇప్పుడు అదే ప్లేయర్స్ అండ్ టీమ్కి గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నారు. ఈ ఛాంపియన్ ట్రోఫీ మన వాళ్ళు గెలవడం వాళ్ళపై ఉన్న నెగిటివిటీ అండ్ రూమర్స్ని పూర్తిగా కొట్టేస్తుంది అండ్ ఇది నా దృష్టిలో గ్రేటెస్ట్ కంబ్యాక్ ఆఫ్ ఆల్ టైమ్. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ ఇక మ్యాచ్ విషయానికి వచ్చేస్తే మనం ఏదైతే అనుకున్నామో సరిగ్గా అదే జరిగింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న న్యూజిలాండ్ తమ ఇన్నింగ్స్ను మంచిగా స్టార్ట్ చేసింది అండ్ న్యూజిలాండ్ బ్యాటర్స్ ఫాస్ట్ బౌలర్స్ని మంచిగా ఆడుతున్న సమయంలో మన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్లో చేంజ్ చేసి వరుణ్ చక్రవర్తిని తీసుకొచ్చాడు అండ్ వరుణ్ చక్రవర్తి తన సెకండ్ ఓవర్లోనే వికెట్ తీసి మన ఇండియాని మళ్ళీ గేమ్లోకి తీసుకొచ్చాడు. అండ్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ చేసిన కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్లో తొందరగా అవుట్ అయ్యాడు. దాంతో మిడిల్ ఓవర్స్లో డారెల్ మిచెల్ అండ్ రచిన్ రవీంద్ర స్కోర్ బోర్డ్ను ముందుకు తీసుకొచ్చారు అండ్ చివర్లో గ్లెన్ ఫిలిప్స్ అండ్ బ్రేస్వెల్ మంచిగా ఆడి న్యూజిలాండ్కి 250+ స్కోర్ వచ్చేలా చేశారు. అండ్ మన ఫాస్ట్ బౌలర్స్కి ఈ వికెట్ పై అంత హెల్ప్ దొరకనప్పటికీ మన స్పిన్నర్స్ మాత్రం రెచ్చిపోయి వికెట్లు తీస్తూ అండ్ రన్స్ని కట్టడి చేస్తూ వచ్చారు. అండ్ ఇక మన బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ మంచిగా స్టార్ట్ చేశారు అండ్ రోహిత్ శర్మ తనదైన స్టైల్లో ఇన్నింగ్స్ని ఆడుతూ వచ్చాడు. మన కెప్టెన్ నుంచి మిగిలి ఉన్న నాక్ ఎప్పుడు వస్తుందా అని మనం ఎదురు చూసాము. ఆ నాక్ని రోహిత్ శర్మ ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్గా మార్చేశాడు. మంచిగా ఆడుతున్న శుభ్మన్ గిల్ అవుట్ అయ్యాడు. ఆ వెంటనే మంచి ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ కూడా అవుట్ కాగా మ్యాచ్ మంచి ఇంట్రెస్టింగ్గా మారింది. అండ్ ఆ తర్వాత సూపర్గా ఆడుతున్న రోహిత్ శర్మ కూడా అవుట్ కాగా మళ్ళీ మ్యాచ్ న్యూజిలాండ్ చేతికి వెళ్ళిపోతుందా అనిపించే టైంకి శ్రేయస్ అయ్యర్ అండ్ అక్షర్ పటేల్ మంచి పార్ట్నర్షిప్ని చేశారు. వీళ్ళిద్దరు కూడా అద్భుతమైన పార్ట్నర్షిప్ తర్వాత తమ వికెట్స్ని కోల్పోయారు. దాంతో మ్యాచ్లో ఎక్కడో ట్విస్ట్ ఉందా అనిపించింది. ఆస్ట్రేలియాతో సెమీఫైనల్స్లో చివరి దాకా ఉన్న కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్లో కూడా చివరి దాకా ఉండి మ్యాచ్ని గెలిపించి పెట్టారు అండ్ చివరిలో హార్దిక్ పాండ్యా అవుట్ కాగా విన్నింగ్ షాట్ జడేజా నుంచి వచ్చింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ కంగ్రాచులేషన్ టు టీమ్ ఇండియా.